అయోధ్యలో దళితులేరి రామ మందిర ప్రారంభంలో ఒక్కరైనా కనిపించారా? ఆదివాసీ అయిన రాష్ట్రపతి ముర్మును ఆహ్వానించలే. అంబానీ, అదానీ, అమితాబ్ కుటుంబం కనిపించింది. ప్రారంభోత్సవంలో ఓబీసీలకు చోటు లేదా? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇదే కొంచెం తిన్మార్ మల్లిగానికి అన్వయించి చెప్పాలంటే, నీ ఆఫీస్లో దళితులేరి, నీ పాదయాత్రలు నడిచిన దళితులేరి, నీ పాదయాత్ర కోసం, నీ కోసం, నీ మూమెంట్ కోసం 30 మంది దళితులు కనబడితే ఒక్కడన్నా కారు కొనుక్కొని తిరుగుతాండా? ఒక్కనికైనా సొంత ఇల్లు ఉన్నదా? నీకు 15 ఇనోవాలు వచ్చినాయి, 2 ఫార్చునర్లు వచ్చినాయి, 4 కోట్ల బిల్డింగ్ వచ్చింది. ఒక చిన్న ఏనుగు అంటారు కదా, అది ఓ వాహనం, అది వచ్చింది. ఒక ఏసీ బస్సు నీ ప్రచారానికి. ఇన్ని వచ్చినాయి. మరి ఆ 30 మంది దళితులు లేరురా నీ దగ్గర పాదయాత్రలు ఉన్నోళ్ళు? అయోధ్య రామ మందిరం అని విడిచిపెట్టు, అది ఇప్పటి కాదు, కాంగ్రెస్ లో ఉన్న గంతే బతుకులు. కాంగ్రెస్ అధికారం రాగానే రామ మందిరం తీసుకపోయి ప్రధాన అర్చకుని చేస్తారా? దళితుడిని ఒకవేళ రాహుల్ గాంధీ పిఎం అయిండు, దళితుడిని తీసుకపోయి అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్న చెమర్నో మహర్నో తీసుకపోయి అయోధ్య రామ మందిరంలో ప్రధాన అర్చకుడికి ఏమన్నా నియమిస్తారా? నియమించరు. అక్కడ బతుకులు గట్టే ఉంటాయి. నువ్వు కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, ఎవడొచ్చినా గట్టే ఉంటుంది. అది మారదు. అది మారాలంటే క్యాస్ట్ సిస్టమ్ కొట్టేయాలి. అది కొట్టేసే దమ్ము నీ రాహుల్ గాంధీకి లేదు, నీ మోడీకి లేదు, ఎవరికి లేదు. మళ్ళీ ఎవడో కొత్తగా పుట్టాలి అంబేద్కర్ లెక్క, అప్పుడు క్యాస్ట్ సిస్టమ్ పోతుంది. దానికంటే ముందు నీ ఆఫీసులో నీ కోసం నడిచిన వాళ్ళలో ఒక్క దళితుడైనా నీ దగ్గర ఉన్నాడా? బోషిరికే ఉన్నాడారా? లేడు. మరి ఏం లాభం రా? ఏలు పెట్టి చూపిరు అంటే అందరు వాళ్ళే దొంగలని చూపెడతారు. అసలు దొంగ వీడు, అసలు బట్టవాడు వీడు. మరి క్రిషాంక్ నోటి దూల, ఆయనకేం నోటి దూల లేదురా. నీ నోటి దూలతోటి నీ నాలుకకు వచ్చిన మదం ఇంకెవరికన్నా వచ్చిందా రా మల్లిగా? నీ నాలుకకు వచ్చిన మదం ఇవ్వనికి రాదు. ఆర్టీసీ భూములు లీక్ ఇవ్వడం పట్టిట్టు నువ్వు అంటిగారా వారి? ఆర్టీసీ భూములను అమ్మక తింటాడు కేసీఆర్. ఆర్టీసీ భూములు మాయం, 1000 కోట్లు కథం. ఇప్పుడు ఏమైనా మరి మాట్లాడతలేవు? అన్ని మొత్తం ఆర్టీసీ డిపోలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో అవన్నీ లీజుకి ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఒలెక్ట్రా రాబోతుంది, మా బావే తీసుకొస్తాడు ఒలెక్ట్రా అని చెప్తే గారా మళ్ళీగా. ఒలెక్ట్రా కంపెనీ వస్తుంది, మెగా కృష్ణారెడ్డి ఒలెక్ట్రా కంపెనీ పట్టుకొని వస్తాడు. మొత్తం ఆర్టీసీ ప్రైవేట్ పరంగా కాబోతుంది. ఇక వాడికి వచ్చిందే ఛార్జీ, వాడు ఇచ్చిందే బిల్లా. ఎన్ని కథలు పడుతీవిరా మల్లిగా. ఎందుకే చెప్పిన ఏతుల పోషెట్టి వీడు, చోటా నయం వీడు, బ్లాక్ మెయిలర్ వీడు, దగాకోర్ వీడు, దందాకోర్ వీడు, లంగా వీడు, దొంగ. ఫుట్బాల్ ఆడుకుంటున్నా, ఆయనను ఫుట్బాల్ ఆడుకుంటలేరురా. నిన్న అయితే వారి నిన్ను గంజిలీగా తీసేసినట్టు తీసేస్తాను ఇట్లా నెటిజన్లు. తిన్మార్ మళ్ళీ కానీ గంజిలీగా తీసేసినట్టు తీసేస్తాను ఇట్లా. నువ్వు జర్ర ఎమ్మెల్సీకి నిలబడాలి, నీకు సీట్ రావాలి, ఎమ్మెల్సీకి నిలబడాలి. అప్పుడు అన్నావు కదా, 75 సంవత్సరాల కాంగ్రెస్ ని, 30 సంవత్సరాల బీజేపీని మట్టి కనిపించిన 1,10,000 ఓట్లు నన్ను చూసే వేసిండ్లు జనం. నన్ను చూసే వేసిండ్లు, నా లాగును చూసే వేసిండ్లు, నా అంగిలాగును చూసే వేసిండ్లంట. ఇప్పుడు నీ అంగిలా లాగుల తొండలు జర్రిచ్చి ఇప్పుడు అత్తే ప్రచారానికి ఇప్పుడు చూస్తారు ప్రజలు. గ్రాడ్యుయేట్స్ ఇక రెడీగా ఉండరు. ఇక జూన్లో వస్తుంది నోటిఫికేషను. ఇదే అంగిలాగు వానికి మిగిలాలి. ఇక ఎక్కడ అంగిలాగు అని ఏషం కట్టినో గదే అంగిలాగు వానికి మిగిల్చాలి. ఇది కథ. మల్లిగాని పేపర్ను వదిలిపెట్టలేదు, మల్లిగాని వదిలిపెట్టలేదు. వాడు ఎంత ప్రమాదకారి అంటే, వాడిని ఇడిచిపెడితే, మల్లిగాని ఇడిచిపెడితే ఉగ్రవాదిని ఇడిచిపెట్టినట్టు, మల్లిగాని ఇడిచిపెడితే తీవ్రవాదిని ఇడిచిపెట్టినట్టు, మల్లిగాని ఇడిచిపెడితే ఒక రేపిస్ట్ని ఇడిచిపెట్టినట్టు. కాబట్టి మల్లిగాని ఇడిచిపెట్టద్దు. వాని గర్వాన్ని, వాని మోసాన్ని, వాని అబద్ధాలను ఎప్పటికప్పుడు ఎండగడితేనే వాడు రేవు కత్తాడు. లేకపోతే వీడిని ఎందుకు మనం పట్టించుకోండి అని ఊరుకుంటే, మొన్న కేసీఆర్ని పట్టుకొని వీడు వారి అనే ఎక్కడన్నా ఇడిచిపడేసిన పాత చెప్పులు ఉంటే
ఆ చెప్పులు తీసుకొచ్చి నీ మెడలో వేసి నేను ఊరేగియాలరా నిన్ను. ఎంతరా మీ నాయన కంటే పెద్దోడై ఉంటాడు కేసీఆర్. 70 సంవత్సరాలు పడ్డాయి మొన్న. మీ నాయన పెద్దోడో కేసీఆర్ పెద్దోడో తెలియదు వయసులో. కానీ ఒకవేళ పదవుల కాడికి వస్తే, స్థాయి కాడికి వస్తే మీ నాయన కంటే కొన్ని లక్ష రెట్లు పై స్థాయి ఆయన. ఎందుకంటే తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ అనే కళను అసలు ఇది అయ్యేనా అనే కళను నిరూపించిన వ్యక్తి. ఆయన పట్టుకొని వాడు వీడారా? అవలే బూదులు వస్తానే కానీ ఆపుతానా? వాడు వీడా? సిగ్గనిపించలేదురా? ఈరోజు నువ్వు 1000 కోట్లకు పడగలెత్తినావంటే కూడా కేసీఆర్ పుణ్యమేరా. తెలంగాణ రాష్ట్రం రాకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే నువ్వు ఈ పేపర్ వేసుకొని చదివే అవకాశం ఉండకపోవురా? ఏ రాయలసీమోడో, ఏ ఆంధ్రోడో ఒక్కడే దెబ్బకు నరికి చంపేసు నిన్ను. జగన్మోహన్ రెడ్డి ఇంకా తిరుగువా? చంద్రబాబు నాయుడు ఇంకా దిత్తే దమ్ముండా? నీ అమ్మ పొడిచిపడేసి వాళ్ళు ఎప్పుడు నిన్ను. భూషిడికే నువ్వు కేసీఆర్ రుణపని ఉండాలిరా. కేసీఆర్ కాళ్ళ దగ్గర ఒక చెప్పులా ఉండాలి నువ్వు అసలు. దొంగ ప్రజలారా, మరొకసారి చెప్తున్నా, మార్నింగ్ న్యూస్ ని షేర్ చేయండి, లైక్ చేయండి. అదే విధంగా మన న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి అడుగుతున్నా నేను, దయచేసి ఈ 9704642961 ఈ నెంబర్కి సమస్యలు ఉంటే ఆ సమస్యను వాట్సాప్ చేయండి, ఫోన్ చేయకండి దయచేసి. ఎందుకంటే నాకు కూడా 24 గంటల సమయం ఉంటుంది, మీలాగా ఆఫీసు నడిపించుకోవాలి. ఈ నెంబర్కి సమస్యలు పంపండి, వీడియోలు పంపండి. అదేవిధంగా మీరు చిన్న మొత్తంలో సాయం చేయండి. 970464 ఈ నెంబర్కి గూగుల్ పే, ఫోన్ పే 2 సౌకర్యం ఉన్నది. మీరు సహాయం చేస్తే మేము నిలబడి మీకోసం కొట్లాడే అవకాశము, ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే 10ల సంఖ్యలో మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆ కేసులన్నీ జైలుకు పోయే కేసులు కాదు, అవి ఏది కాదు. ఎందుకంటే క్రైమ్ చేస్తేనే జైలుకు పోతాం. మేము క్రైమే చేస్తలేం, విమర్శిస్తానులని, ప్రశ్నిస్తానులని, నిజాలని చెప్తానులని తట్టుకోలేక కేసులు పెడతాం. దీనివల్ల ఏంటంటే మాకు రవాణా ఛార్జీలు రాకపోకలేవు, ఖర్చులు 4-5 రోజులు తిరగవలసి వస్తుంది. ఆ ఖర్చులు లేక మమ్మల్ని ఆర్థికంగా మొత్తం కోల్పోయేటట్టు చేసి మేము బద్దు పెట్టుకొని ఇది మా వల్ల అయితే లేదని తట్టబుట్ట చదువుకొని పోయే ప్రయత్నం చేస్తాను.